హాయ్. ఇది ఈరోజు నామినేషన్స్ ఎపిసోడ్ రివ్యూ పార్ట్ 2. యాక్చువల్‌గా అసలైన నామినేషన్స్ ప్రాసెస్ ఈ పార్ట్ 2 రివ్యూ నుంచే స్టార్ట్ అవుతుంది. ఆహ్, ఫస్ట్ మానస్‌ని స్టార్ట్ చేయమంటారు. బేసికల్లీ ఫోమ్‌ని ఫేస్‌కి కొట్టి నామినేట్ చేయాలి. ఆహ్, ఓపెన్ నామినేషన్స్. సో, మానస్‌ని ఫస్ట్ స్టార్ట్ చేయమంటే బిగ్ బాస్ మానస్ వచ్చి శ్రీరామ్‌ని నామినేట్ చేస్తాడు ఫస్ట్. రీజన్ ఏం చెప్తాడు, మానస్ శ్రీరామ్ తోటి మన మధ్య డిఫరెన్సెస్ ఇంకా ఉన్నాయి. ఆ హ్యామర్‌ది వచ్చినప్పుడు అంటే ఆహ్, ఏదైతే ఈ ఎపిసోడ్ స్టార్టింగ్‌లో మన 'దివాళీ' ఎపిసోడ్ ఆ హ్యామర్ తోటి ఇలా నెత్తి మీద కొట్టి ఇది చూపించారో, అక్కడ కూడా నా గురించి ఈ నెగెటివ్‌గా మాట్లాడింది ఎవరు అని అడిగినప్పుడు నాకు నీ పేరే గుర్తొచ్చింది. అంటే నీ మీద అలా ఉంది అన్నట్లు. నీ మీద నెగెటివ్ వైబ్ ఉంది కాబట్టే నీ పేరు నాకు గుర్తొచ్చింది అన్నట్లు. ఆ మాట తను అనలేదులెండి. సో, ఆ డిఫరెన్సెస్ అలాగే ఉన్నాయి. ఆ! సో, ఇలా దీని గురించి చెప్తుంటే శ్రీరామ్ అంటాడు, "నువ్వు చాలా క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నావు అని అనిపిస్తుంది నాకు. నేను నీతో మాట్లాడుతున్నాను. సెట్ కూడా అయిపోయింది అంటే ఎప్పుడు మాట్లాడావు" అంటాడు మనసు. అప్పుడు రాజుల టాస్క్‌లో గంట సేపు మాట్లాడాం అంటే, రాజుల టాస్క్‌లో మాట్లాడింది ఆ టాస్క్ గురించి మాట్లాడాం. ఇలాగ డిఫరెన్సెస్ క్లియర్ చేసుకోవడం కాదు అని మానస్ అంటే, మనం కలిసి వర్కౌట్ చేసాం. ఆహ్, వర్కౌట్ చేసాం అన్న టాపిక్ అన్న దాన్ని మల్టిపుల్ టైమ్స్ చెప్తుంటాడు ఈరోజు శ్రీరామ్. అంటే కలిసి లెగ్ వర్కౌట్ చేస్తున్నారంట. లెగ్ వర్కౌట్ అంటే డెఫినెట్‌లీ ఒక మనిషి సపోర్ట్ కావాలి. మనిషి సపోర్ట్ లేకుండా చేయలేదు లెగ్ వర్కౌట్. ఎందుకంటే వెయిట్ ఇలా పెట్టుకున్నప్పుడు వెయిట్‌కి సపోర్ట్ ఉండాలి. అక్కడ రెగ్యులర్‌గా వర్కౌట్స్ చేసే వ్యక్తి కాబట్టి, హైట్ ఉన్న వ్యక్తి కాబట్టి ఆహ్, శ్రీరామ్ అయితే ఈజీ మానస్‌కి. విశ్వ కొంచెం షార్ట్ కాబట్టి కొంచెం కష్టమైండొచ్చు. శ్రీరామ్ అయితే ఈజీ కాబట్టి లెగ్ వర్కౌట్‌కి పిలిచినట్టున్నాడు. సో, అది. అది మెన్షన్ చేసాడు శ్రీరామ్. లెగ్ వర్కౌట్ కూడా వచ్చాము, లెగ్ వర్కౌట్‌కి వచ్చామని మల్టిపుల్ టైమ్స్ అంటాడు. ఇక్కడ స్టార్ట్ చేస్తాడు ఫస్ట్. నెక్స్ట్ మానస్ చెప్తాడు, "మిగిలిన వాళ్ళతో కలిసినట్లు నేను నీతో కలవలేకపోతున్నాను" అని ఒక డైలాగ్ అంటాడు. 8 వీక్స్ తర్వాత కూడా ఇది ఇలాగే ఉంది. సంబడీ హ్యాస్ టు గో ఈచ్ వీక్. ప్రతి వీక్ ఒకళ్ళు ఎళ్ళాలి. సో, నువ్వెళ్ళిపోతే నాకు ఫరక్ పడదు. దట్స్ వై ఐయామ్ నామినేటింగ్ యూ అంటాడు. నువ్వు వెళ్ళిపోతే నాకు ఫరక్ పడదు అన్న డైలాగ్ ఏదైతే ఉంటుందో దానికి శ్రీరామ్ రెస్పాన్స్ ఇస్తాడు వెంటనే. నేనెళ్ళిపోతే ఫరక్ పడదు అన్నావు కదా! నువ్వున్నా కూడా నాకు ఫరక్ పడదు అని అంటాడు. బావుంది. పంచ్ బావుంది యాక్చువల్లీ. ఈ ఫరక్ పడదనేది రెగ్యులర్‌గా వాడేది ప్రియాంక. ప్రియాంక నుంచి మానస్‌కి అంటుకున్నట్లుంది. హ్మ్. ఓకే. రెస్పాన్స్ బానే ఇచ్చాడు శ్రీరాము. మళ్ళీ వాళ్ళ మధ్య డిస్కషన్ అవుతుంది. మళ్ళీ డిస్కషన్ వచ్చినప్పుడు మళ్ళీ దాని గురించి డీటెయిల్‌గా మాట్లాడదాం. నెక్స్ట్ మానస్ జెస్సీని నామినేట్ చేస్తాడు. సంచాలక డెసిషన్ కొంచెం ఆలోచించి తీసుకొని ఉంటే బాగుండేది. కరెక్ట్ కాల్ తీసుకొని ఉంటే ఐ వుడ్ హ్యావ్ బీన్ ద కెప్టెన్ అన్నాడు యాక్చువల్లీ. అందులో తప్పేం లేదు. నిజంగానే సంచాలక్ కింద చాలా వరస్ట్‌గా చేశాడు కాబట్టి మానస్ జెస్సీని నామినేట్ చేయడంలో తప్పేం లేదు. నెక్స్ట్ సిరి. సిరి వచ్చి సన్నీని నామినేట్ చేస్తది. సన్నీని నామినేట్ చేస్తూ టాస్క్‌లో మాటలు లూజ్ అయ్యావు. అది నాకు నచ్చలేదు. అదీ కాక వరస్ట్ పెర్ఫార్మర్ డిస్కషన్‌లో హెల్త్ గురించి అలా మాట్లాడేసరికి టోటల్‌గా బ్యాడ్ వైబ్ వచ్చింది. వెర్టిగో అని అన్నప్పుడు ఆ బాడీ లాంగ్వేజ్ బ్యాడ్ అనిపించింది. ఇక్కడ మీకు క్వెషన్ చెప్పాను. సిరి ఇంటెన్షన్ ఏంటి? ఇక్కడ మనం ఇంటెన్షన్స్ చూద్దాం. ఒక్కొక్కళ్ళు ఎందుకు అలా నామినేట్ చేస్తున్నారు? ఇందాక మానస్ శ్రీరామ్ ఎందుకు నామినేట్ చేశాడు? ఎందుకు నామినేట్ చేశారంటే బేసికల్లీ మానస్‌కి శ్రీరామ్ అంటే ఇష్టం లేదు. అక్కడ రీజన్ ఏదన్నా చెప్పలేమండి. అది ఇదే రీసెంట్ గొడవని కాదు. మొదటి నుంచి కూడా మానస్‌కి శ్రీరామ్ అంటే ఇష్టమే లేదు. శ్రీరామ్‌కి మానస్ అంటే ఇష్టమా? అది కూడా సేమే. 2 సేమ్. వాళ్ళిద్దరికీ పడదు. బేసికల్లీ మానస్ ఒపీనియన్‌లో మానస్ యాక్చువల్లీ మంచి టాప్ కంటెండర్. 'బిగ్ బాస్' దాంట్లో. ఎందుకంటే బయట తెలీదు కదా! అది కాక 'మిస్టర్ పర్ఫెక్ట్' అనే సాంగ్ ఇచ్చారు. ఎవరో ఫీడ్‌బ్యాక్ ఇచ్చినప్పుడు కూడా చాలా బాగా ఆడుతున్నావు అని అంటున్నారు. కరెక్షన్స్ ఏం పెద్ద చెప్పట్లేదు. సో, ఎలా ఉందంటే ఇక్కడ ఒపీనియన్ మానస్‌ది నేను మంచి టాప్ కంటెండర్ లిస్ట్‌లో ఉన్నాను. నాకు బహుశా 'శ్రీరామ్' కాంపిటీషన్ అన్న ఒపీనియన్‌లో ఉన్నాడు. సో, ఆబ్వియస్‌లీ టాప్ పొజిషన్‌కి 'శ్రీరామ్' చాలా ఫిట్‌గా, చాలా పర్ఫెక్ట్‌గా అనిపిస్తున్నాడు. 'శ్రీరామ్' కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ బయట ఉండుంటది అన్న ఒక ఇదుంది. ఆ కాంపిటీటర్ అన్న ఆ ఇగో తోటి ఎలాగన్నా సరే అని చెప్పి నామినేట్ చేస్తున్నాడు బేసికల్లీ. నామినేట్ చేస్తుంటే
దానివల్ల బెనిఫిట్ అవుతది అన్న ఇది ఉండదంతే. జస్ట్ నామినేట్. ఇష్టం లేదు మనిషి అంటే. అది. అందువల్ల ఆ ఇంటెన్షన్ తోటి 'శ్రీరామ్' నామినేట్ చేసాడు. అది కాక 'శ్రీరామ్' ఈ వీక్ డెఫినెట్‌లీ క్లాష్ అయింది. డైరెక్ట్ క్లాష్ అయింది 'శ్రీరామ్' తోటి. సో, డెఫినెట్‌లీ నామినేట్ చేసాడు. 'జెస్సీని' నామినేట్ చేయడానికి డెఫినెట్‌లీ తను చెప్పిన రీజనే కరెక్ట్. ఎందుకంటే 'జెస్సీ' వల్ల తనకి కెప్టెన్సీ ఛాన్స్ పోయింది. ఒకవేళ 'జెస్సీ' చెప్పిన ప్రకారం గేమ్ ఆడినా కూడా 'జెస్సీ' చేసింది రాంగే. 'జెస్సీ' ఆ టాస్క్‌ని అర్థం చేసుకున్న దాని ప్రకారం గేమ్ ఆడినా కూడా 'జెస్సీ' చేసింది రాంగే. సో, సో 'జెస్సీ' వల్ల కెప్టెన్సీ ఛాన్స్ పోయింది అన్న దాంట్లో తప్పేమీ లేదు. ఓకే. సో, అది కరెక్ట్. 'సిరి' సన్నీని ఎందుకు చేస్తుందిప్పుడు? ఈ చెప్పిన రీజన్ ఏంటి? ఈ రీజన్ తోటి బ్యాట్ చేద్దాం. ఎందుకు? ఇంటెన్షన్ ఏంటి సిరిది? హెల్త్. హెల్త్ గురించి వెటకారంగా మాట్లాడాడు. అంటే అది చాలా ఇంపాక్ట్ పడతది ఆడియన్స్‌లో. చూసిన వాళ్ళు సన్నీ ఇంత దరిద్రుడా? ఇంత చండాలమా? ఒక మనిషి హెల్త్ ఇష్యూస్‌తో బాధపడుతుంటే ఆ వ్యక్తిని వెటకారంగా మాట్లాడతాడా? యాక్టింగ్ చేస్తున్నాడంటాడా? సన్నీ ఇంత వరస్టా? అన్న ఫీలింగ్ రావాలి. అన్న ఫీలింగ్ రావాలంటే ఏం చేయాలి? ఇలా సిరి వెళ్ళి ఇది మెన్షన్ చేయాలి. వెర్టిగో వచ్చిందని చెప్పి ఇలాగ నువ్వు జెస్సీని అంటావా? అని చెప్పి చెప్పింది అక్కడికెళ్ళి. ఇంకా అదే వెర్టిగో అని చెప్పి అక్కడ మనిషి బాధపడుతుంటే ఆ హెల్త్ ఇష్యూని పట్టించుకోకుండా నువ్వు ఎళ్లి జెస్సీని ఆ వెర్టిగో అని చెప్పి యాక్ట్ చేస్తున్నాడు అన్నట్లు మాట్లాడతావా? బాడీ లాంగ్వేజ్ అసలు నాకు నచ్చలేదు. బ్యాడ్ అనిపించింది అని అంటది సిరి. సో, సిరి ఇంటెన్షన్ ఏంటి? క్లియర్‌గా జనాల దృష్టిలో బ్యాట్ చేయాలి. నిజంగా జెస్సీ అంటే కోపంలో అన్నాడు యాక్చువల్లీ జెస్సీని. వెర్టిగో అంటాడు అని అన్నాడు కోపంలో. ఎవరు? సన్నీ. ఎందుకంటే అవతల ఆ వ్యక్తి అరుస్తున్నాడు. అవతల జెస్సీ ఆ టైంలో హెల్త్ ఇష్యూస్‌తో ఉన్న వ్యక్తిలా లేడు. అప్పుడు మీరు చూస్తే జెస్సీ ఎలా ఉన్నాడు? ఓకే. అని చెప్పి చాలా హైపర్‌గా చాలా ఒక సైకిక్ లెవెల్‌లో రెస్పాన్స్ ఇస్తున్నాడు. అప్పుడు ఎవరన్నా అలా అంతలా సైకిక్ లెవెల్‌లో రెస్పాన్స్‌లు ఇస్తుంటే, ఒక సైకో లెవెల్‌లో రెస్పాన్స్‌లు ఇస్తుంటే, వెర్టిగో అని అంటాడు. నాటకాలు మళ్ళీ ఇప్పుడేమో వచ్చి ఇలా చేస్తుంటాడు అని అన్నాడు యాక్చువల్లీ. అందులో తప్పేం లేదు ఆ టైంలో అనొచ్చు. ఎందుకంటే అవతల వ్యక్తి అంతలా రెచ్చగొడుతుంటే అంటారు. అయితే అది పట్టుకుంది సిరి. అది పట్టుకొని దీన్ని యూటిలైజ్ చేసుకుందాం. ఈ వెర్టిగో తోటి అన్న మాటని తీసుకొచ్చి బ్యాట్ చేద్దాం అన్నది సిరి ఇంటెన్షన్. నెక్స్ట్ సిరి అని మాస్టర్‌ని నామినేట్ చేస్తది. అని మాస్టర్ నామినేట్ చేసినప్పుడు మీకు ఇంకో విషయం చెప్పాలి. ఓకే. వెర్టిగో అని చెప్పేసి ఇలా అన్నాడని చెప్పేసి అన్నది కదా! అంతకుముందు నటరాజ్ మాస్టర్ విశ్వ నువ్వు ఇలా నా చేతులు నొప్పి, కాళ్ళు నొప్పి, ఆ నొప్పి, ఈ నొప్పి అంటావు. టాస్క్‌లో ఏమో తెగ తెచ్చిపోతుంటావు అని చెప్పి అప్పుడు కూడా హెల్త్ ఇష్యూ గురించే మాట్లాడాడు. అప్పుడు నటరాజ్ మాస్టర్ ఇలా అన్నందుకు వెళ్ళి, నటరాజ్ మాస్టర్ మీది ఇలాగ అన్నారు. అక్కడ విశ్వ కాదు కదా! ఎవ్వరన్నా అసలు మీది ఒక హెల్త్ ఇష్యూని ఇలా అన్నారు కాబట్టి నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను అని అన్నదా సిరి? అనలేదు. అనదు. ఎందుకని? అలా జరిగినప్పుడు ఎవరో ఇంకొకళ్ళని హెల్త్ ఇష్యూ గురించి అన్నందుకు తను ఎప్పుడూ ఫీల్ అవ్వదు. ఇక్కడ సన్నీని బ్యాట్ చేయాలి అన్న ఇంటెన్షన్ ఉంది కాబట్టి అది తీసుకొచ్చింది. రియల్‌గా ఎక్కడా ఫీల్ అవ్వలేదు. నో ఛాన్సే లేదు. ఓకే. నెక్స్ట్ సిరి వచ్చి అని మాస్టర్‌ని నామినేట్ చేస్తుంది నెక్స్ట్. ఎందుకంటే కెప్టెన్సీ టాస్క్‌లో మీరు గేమ్‌ని గివ్ అప్ ఇచ్చేసారు. ఓకే. అది మీ ఇష్టం. గివ్ అప్ ఇవ్వడం మీ ఇష్టం. బట్ మీరు ఏ రీజన్ అని చెప్పారు? మేము ఫ్రెండ్స్ కింద కలిసి ఆడుతున్నాం అని అన్నారు. మేము ఎప్పుడు అలా ఆడలేదు అని చెప్పి ఒక అద్భుతమైన ఒక డైలాగ్ వేసింది. చెప్తాను చూడండి అదేంటో ఇప్పుడు. గేమ్‌లో గానీ, నామినేషన్స్‌లో గానీ మా మధ్య అసలు ఎటువంటి డిస్కషన్స్ ఉండవు. ఇది మీతో పాటు నేను అందరి కుటుంబ సభ్యులకి చెప్తున్నాను. వావ్! అయ్య బాబోయ్! గేమ్‌లో గానీ, నామినేషన్స్‌లో గానీ మా మధ్య అసలు ఎటువంటి డిస్కషన్స్ ఉండవంట. అసలు వీళ్ళు డిస్కస్ చేసేదే నామినేషన్స్ గురించి. ఎవరిని ఎప్పుడు నామినేషన్స్‌లో ఎయ్యాలా అని చెప్పి ఎప్పుడు రెగ్యులర్‌గా డిస్కషన్ చేసి, ఎవరిని ఎప్పుడు గేమ్‌లో తొక్కేయాలని చెప్పి ఫుల్ డిస్కషన్స్ చేసి, ఇంట్లోంచి బయటకి పంపించేయడానికి ప్లాన్ చేసి, నామినేషన్స్ చేసి వీళ్ళు మీకే కాదు మొత్తం కుటుంబ సభ్యులకి అందరికీ చెప్తున్నాను అంట సిరి. అయ్య బాబోయ్! అది. ఇప్పుడు ఈ డైలాగ్‌ని చూసిన అర్థమైందా? ఎంత లోపల అంటే ఎంత అబద్ధాలు పబ్లిక్‌గా చెప్పేస్తుందో. లోపల ఇంటెన్షన్ ఒకటి, బయట మాట్లాడుతుంది ఒకటి. అది.
నెక్స్ట్ శ్రీరాము వస్తాడు. వచ్చి సన్నీని నామినేట్ చేస్తాడు. సన్నీకి ఏం చెప్తాడంటే, గేమ్‌లో గొడవలు జరుగుతూ ఉంటాయి. హ్మ్. శ్రీరామ్ డబుల్ మైండెడ్ చూడండి. అసలు ఈరోజు శ్రీరామ్ హైలైట్. శ్రీరామ్ ఏ విధమైన రీజన్స్ చెప్పి సన్నీని, మానస్‌ని నామినేట్ చేస్తాడో, మీరు అలా ఎందుకు చేస్తున్నారు, అలా ఎందుకు చేస్తున్నారు అని చెప్తాడు. ఎగ్జాక్ట్‌లీ వాళ్ళు ఏవైతే ఆన్సర్స్ ఇవ్వాలో అయి చెప్తాడు. ఎవరికి? కాజల్‌కి. వెళ్దాం ఆగండి. అది క్లియర్‌గా చెప్తాను దాని గురించి ఏంటనేది. శ్రీరాము సన్నీ నామినేట్ చేస్తూ గేమ్‌లో గొడవలు జరుగుతుంటాయి. నా ఉద్దేశ్యం ప్రకారం గేమ్ తర్వాత వాటిని క్యారీ ఫార్వర్డ్ చేసుకోకూడదు. అబ్బా! అగ్రెషన్ లెవెల్ కంట్రోల్ నువ్వు చేసుకోలేకపోతున్నావు అనిపిస్తుంది బ్రో అంట. అగ్రెషన్ లెవెల్ నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు అని శ్రీరాము యాక్చువల్లీ సన్నీని అన్నాడు. సన్నీ అగ్రెషన్‌ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. నేను కొన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి ఇక్కడ. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్. అగ్రెషన్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. సన్నీకి యాంగర్ మేనేజ్‌మెంట్ లేదు అని చాలా మందిలో, ఈవెన్ బయట కూడా చాలా మందిలో ఒపీనియన్ ఉంది. నేను మొదటి నుంచి చెప్తున్నాను. కోపం అనేది ఉండాలి. కోపం ఉన్నప్పుడు ఆర్గ్యుమెంట్స్ చేయాలి. అందులో తప్పేం లేదు. ఆ ఆర్గ్యుమెంట్స్ చేసినప్పుడు మనం మనకి తెలియకుండానే మనం అనాల్సిన మాట కాకుండా ఏదన్నా ఎక్స్ట్రా మాట అనేసి, చెయ్యాల్సిన చేష్ట కాకుండా కొంచెం ఎక్స్ట్రా చేష్ట చేసేస్తే అది యాంగర్ మేనేజ్‌మెంట్ లేకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రియా చెంప పగిలిపోద్ది అన్నప్పుడు రివర్స్‌లో నీ చెంప పగిలిపోద్ది అని అంటే అప్పుడు యాంగర్ మేనేజ్‌మెంట్ లేనట్లు, యాంగర్ మేనేజ్‌మెంట్ ఇష్యూస్ ఉన్నట్లు. అలా ఒక్క మాట కూడా తూలలేదు. మాట లేని వ్యక్తి ఇప్పుడు బాడీ లాంగ్వేజ్ ఇలా ఉంది. బాడీలో కూడా కొట్టాడు. తనకు కొట్టను అని చెప్పి బాగా తెలుసు. జస్ట్ ఏంటంటే బాడీ లాంగ్వేజ్ అంతే. అవతల వాళ్ళని కంట్రోల్ చేయడానికి అంతే. మాట ఎక్కడా తోలలేదు. ఈవెన్ బాడీ లాంగ్వేజ్ కూడా ఏంటి వీళ్ళంతా వచ్చేసి ఆపేస్తున్నారు కాబట్టి అలా అనిపించింది మనకి. వాళ్ళంతా రాకపోతే మామూలుగా ఇలా నిలబడే మాట్లాడేవాడు. అక్కడ ప్రియాంక వెళ్ళిపోయి ప్రతిదానికి ఓవర్ యాక్షన్. ఏది చిన్నది అయిపోతుంటే ఆ చెంగు పెట్టి తుడిచేయడాలు, ఫేస్ ఆపేయడాలు, అయ్యో బాబు ఏం చేస్తున్నాడు అని చెప్పేసి చేతులు కాళ్ళు పట్టేసుకోవడాలు ఇవి చేయడం వల్ల అలా అనిపిస్తుంది అంతే. అక్కడ ప్రియాంక ఓవర్ యాక్షన్ చాలా ఎక్కువ ఉంది. ఎంతమంది ఆపేదో తెలుసా నాగార్జున అన్నారు చూడు. ఎంతోమంది ఏమి ఆపేయలేదు. అక్కడ ప్రియాంకన, కాజల్ కొంచెం ఆపడానికి ట్రై చేసేది అంతే. సో ఇక్కడ ఏంటంటే అంత పర్ఫెక్ట్‌లీ చేస్తున్నాడు. ఎక్కడా కూడా ఎక్స్‌ట్రాకి వెళ్ళిపోవట్లేదు. మనకి చాలామందికి చూసేవాళ్ళకి ఒక ఫీలింగ్ వస్తుంటది. కోపం ఎక్కువైపోయింది. ఎక్కువ కోపంలో మరీ ఇచ్చేస్తున్నా అనుకుంటాం కానీ ఎక్కడ కూడా కోపంలో తను మాట్లాడే ప్రతి మాట కూడా కాలిక్యులేటెడ్‌గానే ఉంటుంది. అది. నిజానికి కోపంలో కాలిక్యులేటెడ్‌గా లేకుండా అతి చేసేస్తుంది ఎవరు? ఈ విషయంలో. ఇప్పుడు శ్రీరామ్ అంటున్నాడు కదా! నేను ఎగ్రెషన్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు అని చెప్పి. ఎగ్రెషన్ కంట్రోల్ చేసుకోలేకపోయింది యాక్చువల్లీ శ్రీరామ్. ఎగ్రెషన్ కంట్రోల్ చేసుకోలేకపోయినప్పుడే సేమ్ మాట్లాడిన మాట ప్రతిసారి మాట్లాడడం, ఆ ఫ్లయింగ్ కిస్‌లు ఇవ్వడం ఇదంతా ఏంటి ఆ ఫ్రస్ట్రేషన్‌లో అవతల వాడిని ఎక్స్‌ట్రాగా ప్రొవోక్ చేస్తున్నాడు. అది శ్రీరామ్ యొక్క ఎగ్రెషన్. ఆ ఎగ్రెషన్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. అయితే కొ మరీ ఫుల్ ఔట్ ఆఫ్ కంట్రోల్ అయితే కాదు శ్రీరామ్‌ది. మరీ ఫుల్ ఔట్ ఆఫ్ కంట్రోల్ ఎవరిదో తెలుసా? ఎవరిదో చెప్పనా? జెస్సీది. నిజానికి యాంగర్ మేనేజ్‌మెంట్ ఇష్యూస్ ఉన్నది సన్నీకి కాదు, జెస్సీకి. చాలా భయంకరంగా ఉన్నది. అది ఈరోజు కూడా చూపించాడు. అంత వెట్టిగా ఉండి బాధపడుతున్న స్టేజ్‌లో కూడా యాంగర్ మేనేజ్‌మెంట్ లేదు. ఫుల్ యాంగర్ మేనేజ్‌మెంట్ ఇష్యూనే. అది. ఆ రోజు చూడండి అసలు చూడండి బాడీ లాంగ్వేజ్ చూడండి. కొన్ని ఐకానిక్ ఎక్స్‌ప్రెషన్స్, ఐకానిక్ గెస్చర్స్ ఉన్నాయి జెస్సీవి ఆ రోజు వర్స్ట్ పెర్ఫార్మర్ అప్పుడు. ఓకే అని చెప్పి ఒక రకంగా వెటకారంగా పెట్టి ఇలా అన్నాడు. మళ్ళీ ఇంకా చాలా నువ్వు చూసావా? ఇదంతా ఏంటి ఔట్ ఆఫ్ కంట్రోల్. అసలు కంట్రోల్‌లో లేదు. అది ఆ ఔట్ ఆఫ్ కంట్రోల్ బిహేవియర్ జెస్సీలో ఉంది. ఔట్ ఆఫ్ కంట్రోల్ బిహేవియర్ మిగిలిన వాళ్ళలో కూడా ఉంది. నిజానికి యాంగర్ మేనేజ్‌మెంట్ చాలా వరకు కరెక్ట్‌గా చేస్తుంది సన్నీ. ఒక్క విషయంలో డెఫినెట్‌లీ యాంగర్ మేనేజ్‌మెంట్ తప్పింది. ఎక్కడ? బస్తాన్ని తన్నడం. కానీ ఆ బస్తాన్ని తన్నడాన్ని ఆ ఒక్కదాన్నే ఇంక వీళ్ళు పట్టేసుకుంటున్నారు. నాగార్జున గారు పెట్టేసుకున్నారు. ఇంకా అందరూ ఇంకా నాగార్జున గారి హోస్టింగ్ తేడా ఉండడం వల్ల ఇక్కడ ఎఫెక్ట్ చూపిస్తుందని చెప్పాను కదా! ఇదే. నాగార్జున గారు మొన్న సాటర్డే సన్నీని టార్గెట్ చేసి క్లాస్ పీకడం వల్ల ఇప్పుడు శ్రీరామ్ ఈ డైలాగ్ వేయగలుగుతున్నాడు. నీకు అగ్రెషన్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు. ఇది మల్టిపుల్ టైమ్స్ వచ్చింది ఇది. అగ్రెషన్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు అని చెప్పి. అది ఎందుకని నాగార్జున ఇలా చేయడం వల్ల.
ఇంకా నాగార్జున గారి హోస్టింగ్ తేడాగా ఉండడంలో ఎక్కడెక్కడ ఎవరెవరు ఏమంటున్నారు చూస్తాను. చెప్తాను మీకు. ఇక్కడ శ్రీరాము ఇలా అనడానికి రీజను అక్కడ నాగార్జున గారు కేవలం ఎవరినన్నారు? సన్నీనన్నారు. అది. ఆ టైంలో నిజానికి జెస్సీని కూడా ఏంటా కోపం? ఏంటది? అని అంటే అప్పుడు తెలుస్తది యాక్చువల్లీ. ఎవరికి ఎక్కువ కోపం ఉంది ఏంటనేది. అప్పుడు అసలు జెస్సీని ఏం అనలేదు. సన్నీని మాత్రం ఫుల్ టార్గెట్ చేశారు. ఓకే. కంటిన్యూ చేద్దాం అప్పుడు. ఎందుకంటే కొన్ని చోట్ల నేను ఎక్స్ట్రా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అందుకని ఈరోజు రివ్యూ చాలా ఎక్కువ సేపు ఉంటుంది. తప్పదు. సో, ఈ మాట అంటాడు. ఈ మాట అన్నాక అదే గేమ్ తర్వాత ఆ ఇంటెన్షన్స్ అన్ని చాలా డిస్ట్రక్టివ్‌గా ఉన్నాయి. ఏదో కాలేజీ చైన్ బ్యాచ్‌లాగా ఉన్నది. అలా బిహేవ్ చేస్తున్నది అన్న టైప్‌లో మాట్లాడాడు. కాలేజీ చైన్ బ్యాచ్‌లా బిహేవ్ చేస్తున్నారంట. ఓకే. సన్నీ రెస్పాన్స్ ఇస్తాడు. చూడండి. నిన్నెవడైనా ఓడిపోతావు అంటే నువ్వు కామ్‌గా ఉంటావేమో గానీ నేనుండను. ఓడిపోయావు అన్న మాట ఓవర్ ప్రొవోకింగ్ అనిపించింది. అక్కడ గొడవయింది. నేను కూడా నిన్నన్నాను. దానికి సారీ. కానీ నువ్వు ఓడిపోయావుగా కానీ నువ్వు ఓడిపోయావుగా కూర్చో అని ఇలాగ దాన్ని బాగా స్ట్రెచ్ చేసావు నువ్వు దాన్ని. నేను నీతో ఆ గొడవలో అన్నదానికి, నువ్వు నన్ను అన్నదానికి జమీన్ ఆస్మాన్ ఫర్క్ ఉంది అని అన్నాడు. అదే ఎగ్జాక్ట్‌లీ. సన్నీ కోపంలో వచ్చి అన్నదానికి, సన్నీని రివర్స్‌లో మాటలు అన్నాడు చూసారా శ్రీరాము, దానికి చాలా తేడా ఉంది. చాలా ప్రొవోకింగ్‌గా మాట్లాడింది శ్రీరామ్, సన్నీ కాదు. సన్నీ డిఫెన్సివ్‌గా మాట్లాడాడు. శ్రీరామ్ ప్రొవోకింగ్‌గా మాట్లాడాడు. మామూలు ప్రొవోకింగ్ కాదు, భయంకరమైన ప్రొవోకింగ్. ఆ ఫ్లయింగ్ కిస్సులేంటి? ఫ్లయింగ్ కిస్సులు ఇవన్నీ ప్రొవోకింగ్ అండి. అవి చాలా సీరియస్ అనమాట. చాలా హర్ట్ చేస్తాయి బీభత్సంగా. అక్కడ అదే చెప్పాను కదా! అదే క్లియర్‌గా చెప్తాడు. ఇప్పుడు చూద్దాం చూడండి. ఇక్కడ నెక్స్ట్ ఏమవుతదో. నువ్వు కూడా ఆవేశంలో మాటలు లూజ్ అవుతావు. హేయ్! ఓడిపోయావు కదా! అక్కడ అక్కడ కూర్చో అక్కడ ఇలా అన్నావు అని చెప్పి అన్నాడు. అంటే అగ్రెషన్‌లో కంట్రోల్ చేసుకోలేవు అన్నాడు కదా శ్రీరామ్. దానికి రెస్పాన్స్‌గా నువ్వు కూడా ఆవేశంలో మాటలు జారుతావు అని చెప్పేసి చెప్పాడనమాట. దానికి శ్రీరామ్ చాలా యాటిట్యూడ్ చూపిస్తూ నీ స్టైల్ ఆఫ్ గేమ్ అది. అది నీ స్ట్రాటజీ అయి ఉండొచ్చు. నువ్వు నాకు చెప్పకు. నీ లోపల పెట్టుకో అని అన్నాడు. ఇది చాలా అగ్రెసివ్‌గా చాలా యాటిట్యూడ్‌తో అన్నాడు యాక్చువల్లీ. అగ్రెసివ్ అనడం కంటే ఫుల్ యాటిట్యూడ్ తోటి అవతల వ్యక్తిని నీది నువ్వు పెట్టుకో, నీ లోపల నువ్వు పెట్టుకో, నాకు చెప్పకు ఇలా అన్నాడు. అప్పుడు సన్నీ రెస్పాన్స్ ఇస్తాడు. ఎగ్జాక్ట్‌లీ ఇదే. నేను అదే చెప్తున్నాను డార్లింగ్. ఒక మనిషి వచ్చి నీకు కనెక్ట్ అవ్వాలంటే నీ ప్రొవోకింగ్ మెంటాలిటీ తగ్గిన తర్వాత వస్తాడు. నీ దగ్గరికే చెప్పంటాడు. అది ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాక్ట్‌లీ ఇప్పుడు దాకా ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నావు? మనం నెక్స్ట్ లెవెల్ ఇలా మన చైన్ బ్యాచ్ కాదు. మనం నెక్స్ట్ లెవెల్ మన మెచ్యూరిటీ అన్న మాట్లాడిన వ్యక్తి ఇప్పుడే ఈ మాట సన్నీ అనేసరికి మళ్ళీ ప్రొవోకింగ్ స్టార్ట్ చేసేసాడు. నాకు చెప్పకు నువ్వు. నీది నీ దగ్గర ఉంచుకో అని ఇంకా మూడ్ స్టార్ట్ అయింది. అది ఇంకా వెళ్తదనమాట ఇంకా నెక్స్ట్ లెవెల్‌కి. ఇది ఇంకా కంటిన్యూ అయితది డిస్కషన్. సో, సేమ్ సన్నీ అదే చెప్పాడు. నువ్వు ఇంకా ప్రొవోకింగ్ నువ్వు చేస్తూ ఉంటే నీ దగ్గరికి ఎవరొస్తది నీకు అని చెప్పి అన్నాడు. దానికి శ్రీరామ్‌కి నాకు కనెక్షన్ వద్దంటాడు. మళ్ళీ కనెక్షన్ వద్దని చెప్పి మళ్ళీ ఈ డిస్కషన్‌లో సన్నీ ఒక మాట అంటాడు. అంతకు ముందు దాకా నువ్వు ప్రొవోక్ చేస్తున్నావు అని అంటే అని వీళ్ళు చెప్తే నేనసలు నువ్వేంటి నువ్వు ప్రొవోక్ చేయవు అన్నాను అని అంటే వీళ్ళు అంటే ఎవదని అంటాడు శ్రీరామ్. వీళ్ళు అంటే ఎవరంటే నా ఫ్రెండ్స్ బై నా ఫ్రెండ్ వీడన్నాడు. ధైర్యంగా చెప్తున్నాను వీడన్నాడు చెప్పి మానస్ అంటాడు. ఇది గుర్తుంచుకోండి. ఇక్కడ క్లియర్‌గా చెప్పాడు అసలు. భయం లేదు ఏం లేదు మానస్ అన్నాడు. అంతే క్లియర్‌గా చెప్పేసాడు. ఇదే విషయం నెక్స్ట్ మానస్ చెప్పడు అంత క్లియర్‌గా. అదే ఇలా ఏదైనా కొన్ని విషయాలు ఏంటంటే ఓపెన్‌గా ధైర్యంగా చెప్పేయాలి. ఇక్కడ చెప్పాడు తను క్లియర్‌గా. సేమ్ ఇలాంటిదే శ్రీరామ్ కూడా వస్తే శ్రీరామ్ కూడా చెప్పడు. ఇదే ఎపిసోడ్‌లో ఇలాగే వాళ్ళన్నారు అని అన్నాక ఎవరు అని అన్నప్పుడు అది శ్రీరాము చెప్పలేదు. ఆల్మోస్ట్ ఇలాంటి క్వెషన్ వచ్చినప్పుడు మానసు చెప్పలేదు. కానీ ఇక్కడ సన్నీ చెప్పాడు. సో, అది ఓపెన్‌గా ధైర్యంగా ఉన్నదున్నట్టు చెప్పేస్తే అది పర్ఫెక్ట్‌గా ఉంటది. ఎక్కడ ఏది దాచినట్టు ఉండదు. మన ఓపెన్ బిహేవియర్ అంత కుల్లం కుల్లా. నెక్స్ట్ ఓకే. మొత్తానికి ఇలా డిస్కషన్ అవుతది.
డిస్కషన్ అయ్యాక ఫైనల్‌గా అది తేల్చేది ఏంటంటే, ఇంక మళ్ళీ మనం కనెక్ట్ అవ్వం అని చెప్పి అనుకుని నామినేట్ చేస్తాడు శ్రీరామ్ సన్నీని. నెక్స్ట్ శ్రీరామ్ పక్కనే ఉన్న మానస్‌ని. హ్మ్. మానస్‌కి ఏం చెప్తాడంటే, "నీకు నాతో ప్రాబ్లమ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. నాకే కాదు అసలు నీకు నాతో ఏం ప్రాబ్లమ్ ఉందో నీకన్నా అర్థమవుతుందా?" అనని, "బిగ్ బాస్ ఒక మాస్క్ అన్నారు. నీకు ఒకటి కాదు 4, 5 మాస్కులున్నాయి" అని చెప్పి అన్నాడు. ఓకే. సో, ఇలాంటి మాటలు మాట్లాడాక మళ్ళీ కనెక్ట్ అవుతారా ఎవరన్నా అంత ఈజీగా? కనెక్ట్ అవ్వరు కదా! హ్మ్. అదే ఇప్పుడు దీన్ని ప్రొవోక్ చేయడం అంటాను నేను. నామినేట్ చెయ్యి. నామినేట్ చేస్తూ ఒక మాట మామూలుగా ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. అది మరీ ప్రొవోక్ చేసేలా అంటే ఇలాంటివి. 4, 5 మాస్కులున్నాయి. అది అవసరం లేదు కదా! అది. దట్ ఈస్ కాల్డ్ ప్రొవోకింగ్. మళ్ళీ ఇంకా ఒక యంగర్ బ్రదర్‌లా ఫీల్ అయ్యి నీకు అప్పుడు వాచ్ ఇచ్చాను. వాచ్ ఇచ్చినప్పుడు అని చెప్పేసి ఏదో అన్నాడు. ఆ వాచ్ ఒకసారి ఇచ్చేసాక ఒక మనిషికి ఒక ఫేవర్ చేసాక దాన్ని మళ్ళీ అనకూడదు. అప్పుడు ఇంక ఫేవర్ చేసినట్లు కాదు ఇంకది. ఎందుకంటే దాన్ని యూజ్ చేసుకుంటున్నావు నువ్వు. వాచ్ ఇచ్చేసాడు. ఓకే. అది తన సొంత వాచ్ కూడా కాదు. అది టాస్క్‌లో గేమ్‌లో వచ్చిన వాచ్ అది. అది వాచ్‌ని పేరు రెఫర్ చేసినప్పుడు మానస్ పేరు రెఫర్ చేసాడు. బాగుంది. పేరు రెఫర్ చేసాడు వచ్చేసింది. దాన్ని ఇంకొకసారి మళ్ళీ పట్టుకొచ్చానంటే నేను ఒక వ్యక్తికి ఒక ఫేవర్ చేసి నీకు ఆ రోజు నేను అది చేశాను అని తీసుకొచ్చానంటే ఇంక అప్పుడు ఇంకా ఫేవర్ కాదు ఇంక. ఎందుకని దాని నుంచి నువ్వు ప్రతిఫలం ఆశిస్తున్నావు. ఇక్కడ వాచ్ తీసుకొచ్చినప్పుడు అలాగా నేను చేశాను అన్నాడంటే ఇంక అసలు ఫేవర్ చేశాను అన్న ఫీలింగ్‌ని అవతలి వ్యక్తిలో కలిగిస్తున్నాడు. ఆ ఫీలింగ్ అవతలి వ్యక్తిలో కలిగించడానికి ట్రై చేస్తున్నాడంటే ఇంక అది ఫేవర్ కాదు. అవతలి వ్యక్తిని ఇప్పుడు బాధ పెట్టినట్లు అవుతుంది. సో, యూ ఆర్ ట్రైయింగ్ టు గెయిన్ సంథింగ్ ఔట్ ఆఫ్ దట్ థింగ్. సో ఓకే. ఎనీవే అక్కడి నుంచి ఆ డిస్కషన్ కంటిన్యూ అవుతది. మానస్ కొంచెం ఆ వాచ్ గురించి మాట్లాడడానికి ట్రై చేస్తాడు. బట్ మాట్లాడడానికి మాట్లాడనివ్వకుండా బాగా అగ్రెసివ్‌గా మీద పడతాడు మానస్. ఇది నా నామినేషను. మానస్ కాదు శ్రీరాము. ఇది నా నామినేషన్ నువ్వు మాట్లాడొద్దంటాడు. నెక్స్ట్ ఆహ్, మళ్ళీ ఆ జిమ్ సంగతి పట్టుకొస్తాడు. నీకేదైనా ప్రాబ్లమ్ ఉంటే నాతో మాట్లాడు. లెగ్స్ చేస్తున్నప్పుడు చెప్తావు కదా! అని చెప్పి అన్నాడు. మళ్ళీ తీసుకొచ్చాడు జిమ్‌ది. జిమ్‌ది మళ్ళీ మళ్ళీ తీసుకొస్తుంటే అదేదో పెద్ద ఫేవర్‌లాగా సన్నీ అంటాడు. "ఆ జిమ్‌ది ఎందుకు డార్లింగ్? ఎన్ని సార్లు చెప్తావు ఆ జిమ్‌ది" అన్నాడు. అంతే జిమ్‌లో మనం ఎక్సర్సైజ్ చేస్తుంటే బోలెడుమంది సపోర్ట్ ఉంటుంటారు పక్కన. మనం వాళ్ళకి సపోర్ట్ ఇస్తుంటాం. అదంతా మామూలే. దాన్నేం పెద్ద ఫేవర్ కింద ఎవరు కన్సిడర్ చేయరు. అదేం పెద్ద ఫ్రెండ్‌షిప్ కూడా కాదు. జిమ్‌కెళ్ళాక వెయిట్స్ ఎత్తుతుంటాం. పక్కన సపోర్ట్ ఒకడుంటాడు. ఆ సపోర్ట్ ఇచ్చాడని చెప్పేసి వాడు పెద్ద మన క్లోజ్ ఫ్రెండ్ అయిపోతాడా? అదంతే అది. ఆ ప్రాసెస్‌లో మన ఒక మనిషి ఉంటాడు, తీసుకుంటాడు. మనం సపోర్ట్ ఇస్తాం. అంతే అది. అది మళ్ళీ మళ్ళీ తీసుకొస్తుంటే అందుకే చాలా కామెడీగా అనిపించి సన్నీ అంటాడు, ఆ జిమ్‌ది ఎందుకు డార్లింగ్? ఎన్ని సార్లు చెప్తావు ఆ జిమ్‌ది" అంటే దానికి మళ్ళీ ఫుల్ ఎఫెక్ట్ అయిపోతాడు మన శ్రీరామ్. నేను మానస్‌తో మాట్లాడుతున్నాను. మానస్, మానస్, మానస్ అని చెప్పి మళ్ళీ ఆ యాటిట్యూడ్ ఏదైతే ఉంటుందో, ఏదైతే జనానికి నచ్చదో అదే యాటిట్యూడ్‌ని మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాడు. బేసికల్లీ ఏంటంటే వాళ్ళకి మధ్య గొడవయ్యాక తలకేదో అంటుకుంటే నీ తలకేదో అంటుకుంది చూడు అని చెప్పి అన్నాడంట మానస్. దానికి ఫీల్ అయిపోయాడంట. ఎవరు శ్రీరామ్. అది. మళ్ళీ శ్రీరామ్ ఇంకా తేడా మాటలు మాట్లాడాడు. జిమ్‌లో లెగ్స్ చేస్తున్నప్పుడు నన్ను పిలవద్దు బ్రో నువ్వు. నన్ను పిలుస్తుంటావు. నీకు ట్రిమ్మర్ కావాలంటే నేను ఇస్తుంటాను. షేవింగ్ ట్రిమ్మర్ ఇవ్వడము, జిమ్‌లో ఎక్సర్సైజ్ చేస్తుంటే సాయించడం, ఇలాంటివన్నీ చేస్తుంటాడంట. అవన్నీ చెయ్యొద్దు. ఇకపై వద్దు అంటున్నాడు. ఇప్పుడే ఇందాకే కదా చైన్ గ్యాంగ్ అదేదో అన్నాడు. అది కాదు మనం నెక్స్ట్ లెవెల్ అన్నాడు. నెక్స్ట్ లెవెల్ అయితే ఇవా ఎత్తేది పాయింట్లు. జిమ్‌లో సపోర్ట్ ఇవ్వడం, ట్రిమ్మర్ వాడడం, ట్రిమ్మర్ ఇవ్వడం ఇదా? ఓకే. చైన్ బ్యాచ్‌కి నెక్స్ట్ లెవెల్ ఇంకా పిల్ల బచ్చా బ్యాచ్ అనమాట. శ్రీరామ్ ఏదో తెలివైనోడు, మంచి బాగా మెచ్యూరిటీ ఉన్న వ్యక్తి అని అనుకున్నాను. రోజు రోజుకి మెచ్యూరిటీ అలా తగ్గిపోతుంది. ఓకే. నెక్స్ట్ రవి. రవి వచ్చి మానస్‌ని నామినేట్ చేస్తాడు. యాక్చువల్‌గా రవి, మానస్ నామినేట్ చేసేటప్పుడు రవిదే కరెక్ట్. రవి మాట్లాడిన మాటలే బాగున్నాయి. రవి లాజిక్కే కరెక్ట్‌గా ఉంది. ఇక్కడ మానస్ కొంచెం అదే చెప్పాను కదా! మానస్ కొన్ని సార్లు ధైర్యంగా ఉన్నదున్నట్టు ఓపెన్‌గా మాట్లాడడానికి భయపడతాడు. భయపడినప్పుడు రాంగ్ అవుతాడు యాక్చువల్లీ. ఎందుకంటే కొన్ని సార్లు ధైర్యంగా చెప్పేయాలి.
ధైర్యంగా చెప్పినప్పుడే మనం మన ఎంత కరెక్ట్ అనే విషయం తెలుస్తుంది. ఎక్కడ ఇది దాచినట్లు ఉండదు, పిరిగితనం కనిపించదు, ధైర్యం కనిపిస్తుంది. ఇక్కడ రవి ఏమంటాడు, ఆ రోజు గ్రూప్ అన్నావు చూడు, 5 వచ్చేది అని అన్నావు, వాళ్ళ పేర్లు చెప్పలేదు నువ్వు, ధైర్యంగా ఉండాలి. ఏదైనా ఒకవేళ ఎవరినైనా గ్రూప్ అనేటప్పుడు లేకపోతే 5 వచ్చేది అటు నుంచి అన్నప్పుడు ధైర్యం ఉండాలి మనిషిలో అని చెప్పంటే, దానికి మానస్ రెస్పాన్స్, గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు మీరెందుకు తడుముకుంటారు అని చెప్పి అన్నాడు. ఇప్పుడైనా ధైర్యంగా చెప్పాలి. నీకు ధైర్యం లేదు అని అన్నప్పుడు, ఆ 5 ఎవరో చెప్పలేని నీకు ధైర్యం లేదు అన్నప్పుడు, మళ్ళీ దానికి మాటలు ట్విస్ట్ చేసి సామెతలు చెప్పి చేయాల్సింది ఇదే ఉంది. ఇందాక సన్నీ అన్నట్లు, ఓకే కుల్లంగా ఓపెన్గా చెప్తాను మీకు, ఇప్పుడు ఆ 5 మీరే అని చెప్పి చెప్పొచ్చు కదా. ఎందుకు భయం దానికి? ఇప్పటికీ కూడా గుమ్మడికాయ దొంగ ఇలా అనడం ఎందుకు? అంటే రవి చెప్పిందే కరెక్ట్. ధైర్యం లేదనమాట పేర్లు చెప్పడానికి. రవి అంటాడు, రాయి కొట్టి దాక్కోవడం కాకుండా ధైర్యంగా చెప్పాలి పేర్లు. ఓకే, అదొకటి. ఇంకొకటి సెకండ్ది ఏంటి అంటే, పాము ఇచ్చాడంట ఎవరు, రవికి మానస్ పాము ఇచ్చాడంట. ఎందుకని? మొన్న సంచాలకుడి కింద జెస్సీ ఉన్నప్పుడు ఇలా చేసినప్పుడు జెస్సీకి చెప్పలేదు. అంటే అంతకుముందు జెస్సీ తప్పు చేసినప్పుడు గేమ్ రీస్టార్ట్ చేయడానికి అన్నీ బయట ఉన్న ఇద్దరిని తీసుకోవడానికి చేసిన వ్యక్తి, ఇద్దరిని అవుట్ చేసినప్పుడు వచ్చి జెస్సీకి చెప్పి అందులో ఒకరిని అవుట్ చేయడానికి చెప్పలేదు. కాబట్టి పాము ఇచ్చాడంట. దాని గురించి రవి హర్ట్ అయ్యి నామినేట్ చేస్తున్నాడు. పర్ఫెక్ట్గా చేస్తున్నాడు, అందరూ కరెక్టే. నువ్వు రవి ఏదో మరీ దారుణమైన అన్యాయం జరిగింది కాబట్టి ఫస్ట్ ఇద్దరికి బయటకు వచ్చిన వాళ్ళు తీసుకొచ్చి గేమ్ రీస్టార్ట్ చేయించాడు జెస్సీకి చెప్పి. కానీ అలా అని చెప్పేసి ప్రతిదీ రవి ఆడించాలి అన్న ఇదేమి లేదు. రవి చేసిన ఫేవర్, నువ్వు ఆల్రెడీ ఒక ఫేవర్ చేసిన వ్యక్తి, అంటే నీకు ఫేవర్ అని కాదు వేరే వాళ్ళకి, నువ్వు నాకు ఫేవర్ ఎందుకు చేయలేదు అనడానికి లేదు. రెస్పాన్సిబిలిటీ ఉండి ఆ రెస్పాన్సిబిలిటీని నువ్వు చేయలేదు అంటే అప్పుడు ఏమని అనొచ్చు. ఫేవర్ అదేమో రెస్పాన్సిబిలిటీ కాదు, రవి చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ రవికి ఏమీ లేదు. ఇది ఇక్కడ మానస్ కంప్లీట్లీ రాంగ్ ఇక్కడ లాజిక్. అలాగే ఇంకో మూడో ఇది చెప్పాడు రవి. ఈ మూడోది మాత్రం బాగాలేదు యాక్చువల్లీ. రవి ఒక మాట లోబో అన్నందుకు, ఆ లోబో ఈ మాట ఎవరన్నారని చెప్పి అవినాష్ అన్నప్పుడు లోబోకి చెప్పాడంట ఎవరు, మానస్ రవి అని ఉంటాడని చెప్పి. అందుకని లోబో నమ్మేసి వచ్చి రవి నెత్తి మీద కొట్టాడంట. నువ్వు నా ఫ్రెండ్ లోబో వచ్చి నా నెత్తి మీద ఇలా కొట్టడానికి రీజను నువ్వు అయ్యావు కాబట్టి అని అన్నాడు. ఇది బాగాలేదు యాక్చువల్లీ. సంచాలకుడిది పర్ఫెక్ట్ యాక్చువల్లీ, అదొకటే చెప్పిన చాలు. ఇక్కడ రవిది ఇక్కడ లాజిక్ అంత బాగాలేదు. బట్ ఎనీవే ఓవరాల్గా రవి మానస్ని నామినేట్ చేశాడు, చెప్పాలంటే కరెక్ట్గా నామినేట్ చేశాడు, వ్యాలిడ్ పాయింట్స్తో నామినేట్ చేశాడు. నెక్స్ట్ రవి కాజల్ని నామినేట్ చేశాడు. ఇది అది ఏంటంటే సేమ్ ఆ హ్యామర్ కొట్టినప్పుడు ఇది కాజల్ సేమ్ అదే దీపావళి టాస్క్లో హ్యామర్ నెత్తి మీద కొట్టినందుకు బాగా ఫీల్ అయ్యాడంట. అసలు అది సరదా టాస్క్, అక్కడ అసలు ఏమీ ఫీల్ అవ్వకూడదు. రవి ఒక్కొక్కసారి ఫీల్ అవ్వకూడని ప్లేస్లో కూడా ఫీల్ అయిపోతుంటాడు. ఎవరో డ్యాన్స్ చేసేదని ఫీల్ అయిపోవడం, డ్యాన్స్ చేస్తే ప్రవోక్ అయిపోయినట్లు అయిపోవడం, ఇలాగ నెత్తివే కొట్టడానికి ఫీల్ అయిపోవడం. ఇక్కడ కాజల్ని నామినేట్ చేశాడు, అవసరం లేదేమో అనవసరంగా నామినేట్ చేశాడు అని అనిపించింది యాక్చువల్లీ. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ ఇక్కడి నుంచి కంటిన్యూషన్ పార్ట్ 3 రివ్యూ పార్ట్ 3లో ఉంటుంది. కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, తప్పకుండా చూడండి.